మింగుతా నీ భార్యని మింగుతా నీ పిల్లని మింగుతా మైసమ్మ తిరిగేది 1 గంట రాత్రి కాయోల గుడ్డు తిప్పుతుంది పాత బాయిలో ఒక నోరు చాపుతుంది అమ్మా మైసమ్మ గజ్జల సప్పుడుతోని అటొక రాత్రి ఇటొక రాత్రి కనికి గాంధారి అల్ల మాందారి అల్ల బస్సు దేవుడు సొప్ప కొరకని అల్ల బాయిల నీళ్లు తొలగని అల్ల బాయిల నీళ్లు తొలగని అల్ల పసివిల్ల ఏడవని అల్ల భార్య భర్త రసరీనలి అల్ల మైసమ్మ చాతి మీద చేయి పట్టింది కుడి చేయి పట్టి ఎడమ చెప్ప కొట్టింది ఎడమ చేయి పట్టి కుడి చెప్ప కొట్టింది మైసమ్మ అరే గౌతరాజా చేతి మీద చేయి పెట్టొద్దు పెట్టినట్టయితే మింగుతా భార్యని మింగుతా పిల్లలు మింగుతా తల్లి నిన్ను మర్చిపోయినా బొట్టు లేదు బోనం లేదు కుమారకాని పంట వండినాక నన్ను మర్చిపోయిను నాకు తొలుసూరు 5 మంది గర్భవతులు కావాలి కర్రావు కావాలి కర్రపిల్లి కావాలి మైసమ్మ కళలు చెప్పిపోయినాక గౌతుడు ఏమంటుండు అందరు నాలేకగా అన్నారు ఎవరిని కళ్ళకి గడిపికి గండి పెట్టాలి మైసమ్మ 9 అవతారం మీద కూసుంది కోట బుర్జు మీద 5 మంది తొలుసూరు గర్భవతుల నెత్తి మీద కూస్తుంది మైసమ్మ సేనుకాడికి తెచ్చింది మైసమ్మ ఒకవేళ రాత్రి కళలు చెప్పింది పొద్దుగాల వీళ్ళు వచ్చారు ఇదే సమయం బాగుందని గౌతరాజు పాలు పోసి గొడ్డలి పదన పెట్టి ఉప్పు పోసి గొడ్డలి రుమ నూరిండు తేజ పోసి గొడ్డలి తేజగా నూరిండు అయ్యయ్యో పొయ్యి మీదకి బియ్యం అంటిస్తారు కానీ పొయ్యి కింది కట్టెలు వరియరు 5 కులాలకైనా 5 మంది తొలుసూరు గర్భవతులు వస్తున్నారట మంచ మీద ఉన్న తాత గొల్ల తాత ఓ మాలి తాత దోసకాయ నలుగురు 4 దిక్కులు తెంపురి అమ్మా మైసమ్మ నేను నరకని అనుకుంటే నెత్తి మీద కూర్చుంది మైసమ్మ అమ్మా మైసమ్మ పాలు పోసి గొడ్డలి పదన పెట్టిండు ఉప్పు పోసి గొడ్డలి ఉరుమ నూరిండు నేను పోసే గొడ్డలి ఏజగా నూరిండు దోసకాయ తెంపుతుంటే అమ్మా మైసమ్మ నలుగురు నరికిండు నరికిండు ఒకవేళ అమ్మవారి మైసమ్మ ఒకవేళ రక్తం వాసన కర్రపిల్లి వస్తే కర్రపిల్లి నరికిండు కర్ణపోని ఆవు వస్తే కర్ణపోని ఆవు నరికిండు గర్భాలు తిరిగి పిల్ల బాలములు తల్లి బాలములు కావాలని ఎవరు మంది ఎవరు పిచ్చాచులు కావాలి ఆ రక్తం తీసిండు మైసమ్మ గుడిలో మైసమ్మ గుడిలో అమ్మవారి మైసమ్మ కిర్రన్న మొండిండి ఎందుట్లో పోసిండు మచ్చన్న మొండిండు పందిట్లో పోసినాడా అమ్మా మైసమ్మ పన్ను తెలిసి పక్కుని నవ్విందట కొడుకులారా అందరం మహిమ తెలిసిరా నా మహిమ తెలియలే కట్ట నిలిస్తే కట్ట మైసమ్మ పంటలు నిలిపితే పంట మైసమ్మ నూటొక్క పేర్లు నేను కన్ను తిప్పిందంటే కళ్యాణం మునిగిపోతుంది కుమారా ఏర్పులోళ్ళు ఒగ్గోళ్ళు 18 పని మాటలు వచ్చి ఏంటి పేరు గుడిదేవుని ఈ ఇంటి లోపల ఈ పంట లోపల అమ్మవారి మైసమ్మకు ఒగ్గు వాళ్ళని పిలుచుకొని గనాదులు పిలుచుకొని ముత్యాల పటం వేసి అమ్మవారికి గొర్రె పొడేలు కొమ్మిలు తిరిగిన పొడేలతో అమ్మవారికి ఎట్లా శాంతి చేస్తుందో పంట అట్టవాడు కాలే పిల్ల అందు పాప అందు గొడ్డి అందు గోదె అందు దొడ్డి అందు దూరం అందు అమ్మవారి కృప కటాక్షం యాదగిరి నరసింహస్వామి కృప ఉండాలి వాళ్ళు వంగాలి వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు నా తల్లి మైసమ్మ